ఊర్లకు కన్నతల్లి లాంటి చెరువులు చుక్కనీరు లేక గొల్లుమంటున్నాయి. సాగునీరు తాగునీరు లేక ప్రజలు మూగజీవాలు ఇబ్బంది పడుతున్నాయి. నీటితో కలకలలాడవలసిన చెరువులు నెర్రెలు మారి తుమ్మలు మొలవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది కురిసిన భారీ వర్షాల కారణంగా రేగొండ మండల వ్యాప్తంగా ఉన్న చెరువులకు గండిలు పడ్డాయి. దీంతో వానాకాలం పంటలకు నీరందక అన్నదాతలు పంట సాగు చేయలేదు. వానాకాలం పంటలు సాగు చేయకపోవడంతో తిండి గింజలు కరువయ్యాయని అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. తెగిన చెరువులను ఇప్పటి వరకు మరమ్మతులు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యంతో కూడుకున్నది. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు చెరువులలో దిగి ఈ మత్స్యకారులు కొంతమంది బడా కాంట్రాక్టర్లు చేసిన అటువంటి తప్పుదానికి ఈరోజు రైతులకు, రైతు కూలీలకు, లేబర్కు పని కొరత అయిపోయి భూములన్నీ బీడుగా మారినాయి. ఈరోజు పొలాల కింద బతికేటువంటి రైతు కూలీలు, రైతులు కానీ ఈరోజు వేరే విలేజ్లలోకి వలసలు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టి కట్ట వీధి ఉన్నటువంటి తుమ్మలు కానీ ముళ్ళ పొదలు తొలగించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుకుంటున్నాం. భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలం చిన్నకోడిపాక, దమ్మన్నపేట, రేపాకపల్లి, మడతపల్లి గ్రామాల్లోని పెద్ద చెరువులు గండిపడి చుక్కనీరు లేని పరిస్థితి నెలకొంది. ఇప్పటి నుంచి చెరువుల మరమ్మతు చేపడితేనే వానాకాలం సాగుకు చెరువులు పూర్తి స్థాయిలో రిపేర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నదాతలు చెబుతున్నారు. ఇప్పటికైనా తెగిన చెరువులపై అధికారులు మరమ్మతు పనులు చేపట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు. భూపాలపల్లి జిల్లాకు సంబంధించి పోయిన వర్షాకాలంలో కొట్టిన అకాల వర్షాల వల్ల అక్కడక్కడ ఉన్న పెద్ద చెరువులు టోటల్గా ఇప్పుడు భూపాలపల్లి జిల్లాలో పెద్ద చెరువు, ఇక్కడ మడతపల్లి కానీ, అక్కడ దొమ్మిడిపల్లి చెరువు కానీ, రేగొండ మండలంలోని చిన్నకొడపాక, దమ్మన్నపేట, రేపాకపల్లి, పోచంపల్లి గ్రామంలో ఉన్న చెరువులు పెద్ద చెరువులు తెగడం జరిగింది. ఈ తెగిన వాటికి తాత్కాలిక మరమ్మతులు మాత్రమే చేసిండ్రు. శాశ్వత పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేసిండ్రు, అంతేగాని వాటి ఫలితాలు ఏం అందలేకపోతా ఉన్నాయి. అందులో ఉన్నవాపతి నీళ్లను అప్పుడప్పుడు మొత్తం వెల్లదీస్తూ ఉన్నారు. అసలు ఈ చెరువులు ఒకప్పుడు ఇంతకుముందు రజాకార్ మూమెంట్ అప్పుడు ఇంగ్లాండ్ ప్రభుత్వ పాలనప్పుడు కట్టించిన వాపతి చెరువులు మొన్న కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చెరువుల పూటికతీత భాగంలో మొత్తం చెరువులు అన్నింటినీ మామూలుగా తీసి కట్ట మీద మామూలుగా మట్టి పోయించి తుమ్ములను తీసి కూడా పాత తుమ్ములను తీసి కొత్త తుమ్ములను ఏర్పాటు చేసి తుమ్ముల నుంచి నీళ్లు రాకుండా చేసే పరిస్థితి తెలంగాణ గవర్నమెంట్లో జరిగినది. ఇప్పుడు మొన్న జరిగిన అకాల వర్షాల వల్ల కొట్టుకపోయిన వాపతి ఈ చెరువులన్నింటినీ వెంటనే మరమ్మతు చేయడం కోసము ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలని, లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ పైన ఎట్లయితే పోరాటం చేయాల్సి వచ్చిందో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పైన కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి రాకుండా ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు గారి కానీ ప్రజా సమస్యల మీద వెంటనే స్పందించి చెర్ల కట్టల మీద, ప్రజా సమస్యల మీద కట్టలు దిగిపోవడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే చెరువు వెనుక పంటలు పండడం లేదు. వాళ్ళు ఇతర విలేజ్లకు, ఇతర మండలాలకు వలసపోవడం జరుగుతూ ఉన్నది. ఇట్లా వలసపోకుండా ఉండాలని అంటే ప్రజాపాలన అనే కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన నినాదాన్ని నిలకడ ఉంచాలని అనుకుంటే వెంటనే ఈ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గంలోని వెంటనే తక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ప్రజా సమస్యల మీద స్పందించి ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే గండ సత్యనారాయణ అని పేరు చెప్పుకునే సత్యనారాయణ వెంటనే ఈ సమస్య మీద పరిష్కారం స్పందించాలని కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం తరపు నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లనే ఒకవేళ చేయకపోతే నిరంతరం పోరాటం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తాం.